ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే వ్లాగ్స్ తెలుగు. ఇది వచ్చేసి లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట. ఇంకా లాస్ట్ వ్లాగ్లో ఫంక్షన్ అంతా అయిపోయింది కదండి. ఇంకా అందరూ భోజనాలకు అయితే వచ్చారు. కన్నా అయితే ఈ బొమ్మ ఎప్పుడెప్పుడు పీకేద్దామని అయితే చేతిలో పట్టుకున్నాడు. ఇలా బాగుంది ఉంచమన్నా కూడా వినేటట్టు అయితే లేరు. ఇంకా వీళ్ళైతే ఈరోజు నైట్కి వెళ్ళిపోతున్నారు. కన్నా, హనీ, ఇంకా మా వారు, పిల్లలు అందరూ వెళ్ళిపోతున్నారండి. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా నైట్ పిల్లలది వెళ్ళిపోయాక ఇంకేమి షూట్ చేయాలనిపించలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే మా పనులు మేము చేసుకుంటుంటే అమ్మ వాళ్ళు పక్కింట్లో అయితే ఉంటారండి, బాబు వాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఆంధ్ర శ్రీకాకుళం అనమాట వీళ్ళది. వాళ్ళ జాబ్ పర్పస్ మీద మైసూర్లో అయితే ఉంటారు. ఇంకా అప్పుడప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం లేకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి రావటం అట్లా అయితే వస్తూ ఉంటారు. లాస్ట్ ఫంక్షన్కి కూడా వచ్చారండి. ఇంకా రోజైతే అందరం ఉన్నామని భోంచేసేసి వెళ్ళిపోయారు. ఇంకా అమ్మతో మాట్లాడటం కుదరలేదని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 10:30కి అలాగ వచ్చిందండి. ఇంకా అమ్మ అయితే టిఫిన్ చేయమ్మా అని అయితే టిఫిన్ పెట్టించింది. వాళ్ళ అమ్మని అసలు టిఫిన్ తినివ్వట్లేదు, పట్టుకుని పీకేస్తున్నాడు అని చెప్పేసి అన్నయ్య అయితే కొద్దిసేపు ఎత్తుకుని అటు ఇటు తిప్పాడు. ఇంకా అమ్మమ్మ, పిన్ని, నేను, మా తమ్ముడు మేమైతే ఉన్నామండి. ఎక్కడెక్కడ ఉండిపోయినాయి మొత్తం అన్నీ సర్దిచ్చేసి అమ్మకి వెళదాం, కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుందని మేము ఆ రోజు ఫంక్షన్ అయిపోయిన రోజు ఈవినింగ్ అయితే వెళ్ళలేదు. ఇంకా ఎక్కడెక్కడ సర్దేసి ఇంకా లంచ్ అది చేసేటప్పటికి 4 అయిందండి ఆ రోజు. ఇంకా వెళ్ళిపోతున్నాను కదా, అమ్మ అయితే తలకైతే మంచిగా ఆయిల్ పెట్టేసి కొంచెంసేపు మర్దన అయితే చేసిందండి. హెడ్ అంతా భారంగా అనిపించేసింది. ఒక 2-3 డేస్ నుంచి సరిగ్గా నిద్ర లేకపోవటం, జర్నీలు చేయటం వల్ల ఏమో మరి వేడి చేసినట్టు అయిపోయిందండి. అమ్మ అయితే నీట్గా ఆయిల్ పెట్టేసి జడ అయితే వేయమన్నాను. నేను వేసుకుంటే ఇంత టైట్గా రాదండి జడ. నాకు అమ్మ వేస్తే ఒక 2 డేస్ అయినా చెరగనట్టు అయితే అనిపిస్తుంది. ఇంకా ఈవినింగ్ అయితే 6:30కి ట్రైన్ అనమాట. ఇంకా బయలుదేరిపోయాం మేము ఆటోలో. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్ ఒక 15 నిమిషాల్లో అయితే వెళ్ళిపోవచ్చండి. కాకపోతే ఆ రోజు ఎందుకో తెలీదు, ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ అనిపించింది. అందుకే ఒక 25 మినిట్స్ అలా పట్టేసింది. ఒక 3-4 చోట్ల ట్రాఫిక్ అయితే సిగ్నల్ పడిపోయింది. ఇంకా అందుకనే కొంచెం లేట్గా అయితే అయ్యింది. ఇంకా బేజారుగా ఉందన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చే ముందేమో హుషారుగా వస్తాము, వెళ్ళేటప్పుడేమో బేజారుగా ఉంటుంది. ఆ పెళ్ళైపోయాక ఎంత గొప్ప అత్తగారి ఇల్లు వచ్చినా కూడా, ఎంత మంచివాళ్ళ అత్తింటాళ్ళు ఎంత మంచివాళ్ళు అయినా సరే, ఎంత గొప్పింటి సంబంధం అయినా ఆడపిల్లకి పుట్టింట్లో సాగినట్టు ఇంకెక్కడా సాగదండి. అందుకే అనమాట ఇంకా వెళ్ళేటప్పుడు నాకైతే చాలా బేజారు అనిపిస్తుంది. ప్రతిసారి ఇంతేని. ఇంకా నేనే అనుకుంటే మా పిల్లలకి ఇంకా ఎక్కువ అండి. ఇక్కడికి వస్తే అసలు వెళ్ళబుద్ధి కాదు వాళ్ళకి. ఇంకా కన్నా అన్న పర్వాలేదు, ఒక 2 డేస్ ముందు రాబట్టి ఇంక వెళ్ళమ్మా ఎగ్జామ్స్ ఉన్నాయంటే వెళ్ళిపోయాడు పాపం వాడు. హనీ అయితే వెళ్ళేటప్పుడు పేచి పెట్టిందండి, నేను వెళ్ళను, నెక్స్ట్ నీతో వస్తాను, ఎగ్జామ్ తర్వాత రాస్తానని చెప్పేసి. కాకపోతే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయని అయితే నేను ఇంకా పంపించేశాను. మిస్ని అయితే పర్మిషన్ అడిగాను. మళ్ళీ నెక్స్ట్ డే 2 ఎగ్జామ్లు ఒకే రోజు పెడతానన్నారు. అలాగ మళ్ళీ టఫ్ అయిపోతుంది తనకని చెప్పేసి ఇంకా నేనైతే ముందు పంపించేశాను. ఇంక నేను ట్రైన్లో ఏమి వీడియో తీయలేదు. ఇంకా దిగిన రోజు అయితే అసలు హెల్త్ అయితే అసలు ఏం బాగోలేదండి. పిల్లల్ని పంపించేసి ఇంకా నార్మల్గా పని అంతా చేసుకుని పడుకున్నాను. ఈవినింగ్ 5 o'clock అయితే లెగిసాను. మళ్ళీ పిల్లలు వచ్చాక లెగిసాను. ఇంకా రోజు వీడియో అయితే ఏం తీసుకోలేకపోయాను. ఇది నెక్స్ట్ డే వీడియో అనమాట. పైన ఇల్లంతా ఒక పక్కన క్లీన్ చేస్తూ ఉన్నామండి. ఎందుకంటే ఈ దోమలకి లైట్ అయితే వేసి పెట్టాలి కదా, స్లాబ్ వేసిన దగ్గర నుంచి అలా లైట్లు వేసి పెడుతున్నాము. అవి దోమలు ఎక్కువైపోయి ఇంకా ఏమంటారు స్పైడర్స్ వస్తాయి కదండి, బూజులు అలా పట్టేస్తున్నాయి గోడ అంతాను. ఇంకా అవన్నీ గోడలు అన్నీ క్లీన్ చేసి కిందంతా క్లీన్ చేసాము. ఎందుకంటే మేము వచ్చాక ఒక 1 week, ఒక 4-5 daysకి అలాగా ఇంట్లో పాలు పొంగేయడానికి మంచిది అన్నారు. మళ్ళీ ఈ ముహూర్తం పోతే మళ్ళీ ఇంకా ముహూర్తాలు లేవండి. March 14 కల్లా 1 year అయిపోతుంది. 1 year లోపే పొంగిచ్చేయాలి కదా పాలు. ఇంకా అందుకని మంచిది అడిగితే ఇంకా ఆ రోజే మంచిది అన్నారు, ఒక March 2వ తారీఖు. ఇంకా అందుకని నేను వచ్చిన కాడి నుంచి ఇంకా మళ్ళీ ఇల్లు క్లీనింగ్ చేయటమే సరిపోయిందండి నాకు. అసలు ఈ కబోర్డ్స్లో అదిని దుమ్మంతా వెళ్ళిపోయి కూర్చుంది. ఇవన్నీ ఫస్ట్ ఊడ్చుకుంటూ వచ్చేస్తున్నాను నేను ఒక పక్క. అలాగే హాల్లో ఇసుక అయితే వేసేసారండి. ఎందుకంటే టైల్స్ అది వేస్తే అవసరం అవుతుందని చెప్పేసి ఉన్న ఇసుక అంతా పైకి అయితే మోయిపించేశారు అప్పుడు కూలాళ్ళు వచ్చినప్పుడు. ఇప్పుడు ఆ ఇసుక అంతా అడ్డం వచ్చేసింది. అసలు మేము పాలు పొంగిచ్చే టైంకి పిఓపి అయిపోయి టైల్స్ అయితే అయిపోయాయండి. పని వాళ్ళు వచ్చినట్లయితే 1 month అయింది. పని వాళ్ళు అయితే డబ్బులు అవి తీసుకుని వెళ్ళి ఇంతవరకు అసలు రాలేదు, అడ్రస్ కూడా లేరు. ఇలా ఉంటుంది, మన చేతుల్లో ఏముంటాయి చెప్పండి. ఇంకా అందువల్ల
ఇంకా 2 పనులు అవ్వలేదు. కనీసం పాలు పొంగిచ్చేటప్పటికి సగం పనన్న అయిపోతే మా హనీ కోనీలు కూడా ఇక్కడే ఇచ్చేవాళ్ళం. ఇంక ఇల్లంతా ఇలా ఉండబట్టి ఇంకా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంచుకురావాల్సి వచ్చింది మేము ఫంక్షన్ అయితే. ఇంక ఇలాగ ఉంటే చేసినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదండి. కొంచెం నీట్గా ఎక్కడ బాగుంటే చేసినా కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఇంక ఇవన్నీ అందుకనే ఏం చేయలేదు ఇక్కడ. ఇంక ఇది వచ్చేసి మళ్ళీ ఆ నెక్స్ట్ డే తర్వాత ఇదంతా వచ్చేసి ఒక 3 రోజులు 4 రోజులు అక్కడక్కడ షూట్ చేశానండి. నాకు గుర్తొచ్చిన చోటల్లో షూట్ చేసిన వీడియోస్ అనమాట. ఇంకా ఏంటంటే మైసూర్ అది వెళ్ళొచ్చాక ఇంకా వాటర్ చేంజ్ అది వచ్చేసి జలుబు రావటం ఇంకా నార్మల్ థింగే కదండి. కొంచెం అక్కడ ఇక్కడే వాటర్ అయితే చేంజ్ అలాగ ఉంది. అలసటగా కూడా ఉంది. అక్కడ 2 రోజుల ముందు వెళ్ళాను. అక్కడ పనులు ఇలాగ షాపింగ్లకి అది తిరగటం, మళ్ళీ ఫంక్షన్ రోజు హడావుడి, మళ్ళీ వచ్చాక ఇక్కడ హడావుడి, ఇక్కడ క్లీనింగ్ ఇవన్నీ అలసిపోయానండి అసలు. ఇంకా ఆ రోజు ఏంటంటే సిటీకి వెళ్ళి పాలు పొంగించడానికి కొత్తది గిన్నె తీసుకోవాలి కదా. ఇంకా అదైతే వదిన అయితే నేను డబ్బులు ఇస్తానమ్మా తెచ్చుకోండి మీరు అన్నది. వదిన అయితే తీసుకుంటానండి. ఎప్పటికన్నా ఈ వాటర్ ఫిల్టర్ అయితే తీసుకోవాలని నా కోరిక అండి. ఎంత బాగుందో. ఇలాంటి వాటిలో ఇంకా చాలా మోడల్స్ కూడా ఉన్నాయి రాగిది. ఇంకా ఫ్యూచర్లో తీసుకోవాలని అయితే చూస్తున్నాను అది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అదైతే 5 లీటర్స్ అంట. 5 లీటర్స్ 10 లీటర్స్తో అన్నారండి, గుర్తులేదు సరిగ్గా. 5000 అని అయితే చెప్పారు. ఇక్కడైతే గిన్నెలు అయితే చూస్తున్నామండి ఏ బాగున్నాయని. నాకు ఈ గిన్నె బాగానే ఉంది. మా వారికి వచ్చేసి ఆ తెప్పాళ నచ్చింది. పాలు పొంగించడానికి తెప్పాళ బాగుంటుంది అన్నారు. ఇంకా తీసుకుందామంటే అది ఒక పక్కల్లో చొట్ట పడిందండి. అతను అన్నారు తీసిస్తానమ్మా అది చొట్ట పడింది అన్నారు, కానీ ఇంకెందుకో వద్దన్నారు మా వారు. ఇక్కడ స్టీల్ సామాను షాపులు అన్ని రకాలు ఉంటాయి. ఇంకా ఒక గిన్నె కదా అని చెప్పేసి ఇంక ఇక్కడే తీసేసుకున్నాము. వీళ్ళు తెలిసిన వాళ్ళేనమాట మా వారికి, ఇంకా ఫస్ట్ నుంచి తెలిసిన వాళ్ళు. ఈ గిన్నె అయితే ఇది బుడ్డది బాగుంది, మరి చిన్నది ఉంది. ఇంకా అందుకనే గిన్నె, ప్లేటు అలాగే గరిట 3 కలిపి 1000 రూపాయలు అయితే అయినాయండి. ఇంకా తీసుకున్నాం. గిన్నె బాగుంది మందంగాను. ఇంకా అవి తీసేసుకుని ఇంకా వస్తువు ఏంటంటే గుమ్మడికాయది తీసుకోవాలి కదా. కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాను. అలాగే గుమ్మడికాయ ఆల్రెడీ బూడిద గుమ్మడికాయ వచ్చేసి బూడిద గుమ్మడికాయ అయితే ఆల్రెడీ ఇంట్లో ఉందండి. ఇంకా నార్మల్ గుమ్మడికాయ గుమ్మం కాడ అయితే కొట్టాలి కదా. ఇంకా దానికోసం వస్తే ఇంకా కూరగాయల షాప్ వాళ్ళు అన్నారనమాట, లోపలికి వచ్చి తీసుకోండి మీకు నచ్చింది అన్నారు. ఎప్పుడు వచ్చే షాపే కదా, ఇంక వాళ్ళకి అలవాటే, ఇంకా వచ్చి చూసుకోండి అన్నారు. చూస్తేనేమో ఏవి మంచిగా అనిపించలేదు. ఇంక వాళ్ళు అన్నారనమాట నెక్స్ట్ డే వస్తాయిలేండి మంచి తీసి పెడతాం 2 అని చెప్పారు. ఇంకా సరే అని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక వీళ్ళు కార్పెంటర్లు అయితే వచ్చారండి. ఎందుకంటే తలుపులు అయితే పెట్టమన్నారు. నార్మల్గా పాలు పొంగిచ్చేటప్పటికి తలుపులు ఉండాలంట. ఇంటికి తలుపులు లేకుండా పాలైతే పొంగించకూడదు అన్నారు. అంటే ఇంటికి తలుపులు లేకుండా అలాగే పైన స్లాబ్ అది లేకుండా పొంగించకూడదు అన్నారని ఇంకా కార్పెంటర్లు వచ్చి అది పెట్టేసి వెళ్ళారు. ఇంకా వాళ్ళు వెళ్ళేసరికి 5:30 అలాగ అయ్యిందండి. అప్పటికి నేను కింద ఇంట్లో మొత్తం ఇళ్ళన్నీ తడిబట్టలు వేసుకుంటూ అవన్నీ క్లీనింగ్ చేసుకోవటం అంతా అయ్యింది. ఇంకా మళ్ళీ వాళ్ళు వెళ్ళాక ఇల్లంతా కడిగేస్తున్నాం అనమాట. కబోర్డుల దగ్గర నుంచి మొత్తం అన్నీ ఇలా ట్యూబ్ పెట్టేసి అయితే నీళ్ళు కడిగేస్తున్నాము. మా వారు వచ్చేసి నీళ్ళు అయితే పడుతున్నారు. ఇంక నేనైతే చీపిడితో ఊడుస్తున్నాను. మొత్తం ఈక్వల్గా లేక ఇంకా మొత్తం నీళ్ళన్నీ హాల్లోకి వచ్చేసి ఒక చోట అయితే ఉండిపోయినాయి. అవన్నీ మళ్ళీ తీసి కడిగేటప్పటికి అసలు చాలా అంటే చాలా అలిసిపోయానండి ఆ రోజు. ఇంకా ఆ రోజు ఇసుక అంతా ఇక్కడ వేసేసామన్నమాట. ఇంకా బెడ్రూమ్లో అడ్డంగా అది లేకుండా ఉంటుంది. హాల్లో అయితే ఇంకా బాగోదని చెప్పేసి ఇంకా కింద అంతా క్లీన్ చేసాక మళ్ళీ బాగా పైకి వచ్చాను. ఇది మొన్న ఇల్లు క్లీన్ చేసిన రోజు మొత్తం ఊడ్చానండి. మళ్ళీ చూసారా ఒక 2 డేస్కి ఇంత మస్ అయితే వచ్చేస్తుంది. అసలు ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే మార్నింగే పాలు పొంగియటం కదా, ఇలా ఉంటే బాగోదు చెత్త అంతా అని చెప్పేసి మళ్ళీ అదంతా ఊడవలసి వచ్చింది. అసలు ఈ పనులకే సగం నేను చిక్కిపోతున్నానేమో అనిపించేస్తుంది ఈ మధ్య. ఈ ఇల్లు మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు అసలు రెస్ట్ ఉండట్లేదండి. ఎవరికన్నా చెప్తే నువ్వేమన్నా చేస్తున్నావా, నువ్వేమన్నా కడుతున్నావా అని అనుకుంటారు, కానీ అసలు వెనకాల పని అయితే మామూలుగా ఉండట్లేదండి నా పరిస్థితి. ఇంకా చూడాలి ముందు ముందు ఇంకెలా ఉంటుందో. ఇంకా ఈరోజు వచ్చేసి ఇంత వీడియో అయితే షేర్ చేసుకున్నాను మీతోటి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి పాలు పొంగించటం అవన్నీ అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వటం వల్ల ఇంకా చేయాలి వీడియోస్ అనేది ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.